డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే లాస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో దానికన్నా ముందు ఎవరైతే ఇంటర్మీడియట్, ఇప్పుడు మీరు డిగ్రీ చేస్తున్నారంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత లైక్ ఇప్పుడే ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో లైక్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే మనకు డిఎడ్ ఆ టీటీసీ కోర్సెస్ చేయాలి. సో మీకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ అందులో సీట్ వస్తే అది మంచి కోర్స్ అండి, డిగ్రీ కన్నా మంచి కోర్సు. సో తొందరగా ఒక 2 ఇయర్స్లో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే అది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్తో రాసుకోండి. సో ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మెన్షన్ చేయండి లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో టీచింగ్ వైపు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బేసిక్ ఇంటర్మీడియట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు ఈ ఈ బీఏ బీకామ్ బీఎస్కి సంబంధించిన లాస్ట్ ఎగ్జామ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో బీఏలోనే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటి తీసుకుంటాడు. కొంతమందికి ఫస్ట్ రోజు సోషాలజీ ఉంటుంది, కొంతమందికి లాస్ట్ డే ఉంటుంది. సో క్వశ్చన్స్ రిపీట్ అవ్వకపోవచ్చు, డిఫరెంట్ ఉంటాయి. సో సబ్జెక్ట్ సేమే. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, రేపు కొందరు కుందట అంటే. సో వాళ్ళు సిబిసిఎస్ సిస్టమ్ ఇది. సో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కాబట్టి ఒక్క రోజు ఉంటుంది. సో సబ్జెక్ట్ సేమే కాకపోతే డిఫరెంట్ పేపర్ అయితే ఉంటుంది. సో ఈ బీఏకి సంబంధించినవి అన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే అందులో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ అంటే సేమ్ వాట్సాప్ లాగా ఒక యాప్ ఉంటుంది. సో కొంతమందికి తెలుస్తలేదు టెలిగ్రామ్ అంటే. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో జాయిన్ అవుతే మీరు ఎవరైతే రేపు ఎగ్జామ్స్ ఉంటాయో దానికి సంబంధించిన సోషాలజీ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బీకామ్ స్టూడెంట్స్ బిజినెస్ ఎకనామిక్స్ కొంతమందికి ఉన్నది, అండ్ కొంతమందికి కంప్యూటర్ అప్లికేషన్. సో ఎవరైతే ఈ బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, కొంతమందికి కంప్యూటర్ అప్లికేషన్ కామన్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ అనుకోకండి. సో అవి కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ ఎవరైతే ఈ బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కెమిస్ట్రీ ఉంది, కొంతమందికి ఫిజిక్స్ ఉంది, కొంతమందికి కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా క్వశ్చన్ టు ఆన్సర్ అండి. సో క్వశ్చన్ టు ఆన్సర్ అయితే ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే మెటీరియల్ లేదు, సో నా దగ్గర చదవడానికి ఇప్పుడు ఏం లేదు అన్న వాళ్ళు సోర్స్ మాత్రమే కింద లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ ద్వారా మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు ఉంటాయి, డిఫరెంట్. సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, లింక్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని బీఏకి సంబంధించిన లింక్స్ కింద ఉంటాయి, బీకామ్కి సంబంధించినవి, బీఎస్సీకి సంబంధించినవి అన్ని. సో బీఎస్సీ ఇది లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి అదొకటి ఇస్తాను. అండ్ ఈ లింక్స్ ఏదైనా లింక్ మిస్ అయినా, ఏమైనా సబ్జెక్ట్ మిస్ అయినా కింద మెన్షన్ చేయండి. సో దట్ ఆ లింక్ అక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ అది అప్డేట్ అవ్వగానే మీరైతే లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ హిందీ లిటరేచర్, తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ నేను ఇప్పుడే అప్డేట్ చేశాను. సో ఇంగ్లీష్ లిటరేచర్ అయితే నేను 6 యూనిట్స్ యాడ్ చేశాను. సో చాలామంది మాకు ఎక్కొద్దు, కొద్దిగా వాళ్ళు పాస్ మార్క్స్ కావాలంటే నేను ఇప్పటికిప్పుడు 6 యూనిట్స్ యాడ్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, అండ్ 6 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో అవి పెట్టాను. సో ఇంట్రెస్ట్ వాళ్ళు చూడొచ్చు. అండ్ ఆల్ గన్ షాట్ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్లో ఉంటాయి. అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది పైన. ఆ ఫైల్స్లో అన్నీ ఉంటాయి, పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. సో అవి మీరు చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో అన్ని లింక్స్ కింద ఉంటాయి. సో అవి చూడొచ్చు. అండ్ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మెయిన్గా ఇప్పుడు మీరు ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి మీరు ఇంకా 3 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కావచ్చు, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్ కావచ్చు. సో నెక్స్ట్ ప్రాక్టికల్స్, ఎవరైతే బీఎస్సీలో బీజెడ్సీ తీసుకున్న వాళ్ళు, మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు, స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళు, సో వీళ్ళు బీఏ ఎక్సెప్ట్ బీఏ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, బీకామ్ కావచ్చు, వీళ్ళందరూ మీకు ప్రాక్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో కొంతమంది చూసుకోరు కాబట్టి సపోజ్ మీరు ప్రాక్టికల్కి మిస్ అయినా మళ్ళీ జూనియర్స్తో రాయాలి, అంటే మన నెక్స్ట్ వచ్చే వాళ్ళతో రాయాలి. కాబట్టి మీరు ఎప్పుడు ప్రాక్టికల్స్ ఉంటే అప్పుడు చేసుకోవాలి. ఈ ప్రాక్టికల్స్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను రాగానే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో అప్పుడు మీ స్టడీ సెంటర్లో మీకు అన్నీ చెప్తారు ప్రాక్టికల్స్. సో బ్యాక్లాగ్స్ అయితే ఎవరికి ఉండొద్దని నేను అనుకుంటున్నాను. సో అందరు పాస్ అవుతారు అనుకుంటున్నాను. సో అందరికీ 40% ఎబో రావాలి, వస్తుందని నేను అనుకుంటున్నాను. సో అందరు బాగానే రాశారనుకుంటున్నాను. సో రేపు ఎగ్జామ్ లాస్ట్ ఇది ఒక్కటి ప్రాపర్గా రాయండి. సో 100 మార్క్స్ అంటే 100కి రాయండి. 80 మార్క్స్ పేపర్ అయితే 80కి రాసిరండి. సో దట్ మీకు ఈజీగా పాస్ అవుతారు. సో ఎగ్జామ్ ఫీజు కావచ్చు, కొంతమంది ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయలేరు. సో అప్డేట్స్ కావచ్చు, అన్నీ రావాలంటే కొద్దిగా టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు కనీసం మీరు ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ఒక పర్సన్కి తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చెప్తారు ఇట్లా ఎగ్జామ్ ఫీ వచ్చిందట పే చేసుకోండి. సో ఆ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది లైక్ భయపడుతున్నారు, పాస్ అవుతామా ఫెయిల్ అవుతానా. పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే మళ్ళీ రాసుకోవచ్చు. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు,
కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఫీల్ అవ్వచ్చు, ఒకసారి పోతే మళ్ళీ 3-4 ఇయర్స్కి మళ్ళీ రాసుకోవచ్చు అని. కానీ ఇది సెమిస్టర్ ఎగ్జామ్, ఇప్పుడు పోయింది అనుకోండి మళ్ళీ మార్చ్ 2027లో మీరు మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు థర్డ్ సెమిస్టర్తోని ఫస్ట్ సెమిస్టర్ మనం బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు అప్పుడు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది అంతే. కాకపోతే ఒక 10 రోజుల ముందు, ఒక 7 రోజుల ముందు ప్రిపేర్ అవ్వండి. మరి ఇప్పటిలాగా 1 డే బిఫోర్, 2 డేస్ బిఫోర్ అట్లా అయితే ప్రిపేర్ అవ్వకండి, ఇబ్బంది అవుతుంది. మీరు రాసేది కొద్దిగా పర్ఫెక్ట్గా ఒక 1 డే 2 డే బిఫోర్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. స్ట్రాటజీగా చదివితే వితౌట్ నాలెడ్జ్ ఒక్కరోజు మంచిగా చదివితే పాస్ అయిపోతారు. అంటే మీరు సెమిస్టర్కి 7 డేస్ పర్ఫెక్ట్గా కూర్చుంటే 10 డేస్ పర్ఫెక్ట్గా చదివితే మీది అయిపోతుంది. సో దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. సెమిస్టర్ 2 అప్పుడు కనీసం ఒక 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ ఉందంటే కొద్దిగా చదవండి. అప్పుడు మీకు ఇలాంటి టెన్షన్స్ కావచ్చు ఏముండవు. మరీ రేపు ఎగ్జామ్ అంటే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, అంటే ఈజీ సబ్జెక్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. నెక్స్ట్ సెమ్ నుంచి కనీసం 1 వీక్ చాలు అండి. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదువుతున్నారు అలా కాకుండా కనీసం ఒక 1-2 డేస్ బిఫోర్ చదివితే మీకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అందరూ 50% ఎబో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 40-45% వస్తే అవి ఎక్కడ పనికిరావు. మళ్ళీ మీరు హైయర్ ఎడ్యుకేషన్ పీజీ చేయాలన్నా, బీఎడ్ చేయాలన్నా, బీపీఎడ్ చేయాలన్నా, మీరు వేరే కోర్సెస్ ఏమైనా చేయాలనుకున్నా మీకు డిగ్రీలో కొద్దిగా మినిమం మార్క్స్ ఉండాలని ఉంటుంది. సో అవి అట్లా చేసుకోకండి. సో కొద్దిగా కనీసం మీరు రేపు సబ్జెక్ట్ అయినా కొద్దిగా రాయడానికి చూస్తే కనీసం ఒక 10-15 మార్కులు యాడ్ అయినా మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏమన్నా గన్ షాట్ మిస్ అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అంటే లాస్ట్ 10 డేస్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అన్నీ చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమన్నా మ్యాథ్స్ కావచ్చు లేదంటే ఫిజిక్స్ కావచ్చు, ఏమన్నా మీకు పీడిఎఫ్స్ దొరకకపోతే మీరు వీడియోస్ చూస్తే అక్కడ ఏదైతే చెప్తున్నానో ఆ మోడల్ చూడండి. కొంతమంది ఎలా అంటే క్వశ్చన్ కావాలంటున్నారు, అదే క్వశ్చన్ కావాలి నాకు మనకు క్వశ్చన్ పేపర్లో అంటున్నారు. ఇప్పుడు dy/dx అడుగుతున్నారు. ఆ dy/dx డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ అన్నా వస్తే చేస్తారు. కానీ ఇది ఇంపార్టెంట్ అంటే అదే కావాలి నాకు, వేరే క్వశ్చన్ వస్తే నేను చేయాలంటే అది బట్టిఫై అనిపిస్తుంది. అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటలేరు. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా చేస్తారు. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు సెకండ్ సెమ్కి అయితే చేయకండి. సో సెకండ్ సెమ్కి ఇదే రిపీటేషన్ అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. సో చాలా ఓపెన్ డిగ్రీ వాళ్ళు 20-30% అందరు ఫెయిల్ అయ్యి ఇంట్రెస్ట్ లేకుండా డిస్కంటిన్యూ అవుతారు. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా కొద్దిగా ఏదైనా జాబ్ వస్తే అప్పుడు డిగ్రీ లేకపోతే బాధ ఉంటుంది. ఇప్పుడు చాలామంది 30 ఏజ్ 35 ఏజ్ మధ్యలో వదిలేసి ఇప్పుడు నాకు డిగ్రీ కావాలా ప్రమోషన్కి కావచ్చు, డిగ్రీ లేకపోతే ఎక్కడ నాకు విలువిస్తలేరని అట్లా ఇప్పుడు వచ్చి చేసేటోళ్ళు ఉన్నారు. సో అందుకే మీరు చిన్న ఏజ్లో కావచ్చు ఎవరైనా ఉంటే కొద్దిగా ప్రాపర్గా రాయండి. ఇది చాలా సింపుల్ ఎగ్జామ్స్ అండి, అంతా భయపడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ మీరు రాసుకోవచ్చు. సో మీరైతే ఈ మిస్టేక్స్ అయితే చేయకండి సెకండ్ సెమ్ నుంచి. సో ప్రాపర్గా ప్లాన్గా ఉండండి. ఒక 1 వీక్ చాలండి, 1 వీక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. రేపు ఎగ్జామ్ అంటే 1 వీక్ బిఫోర్ మీరు చదువుకుంటే సరిపోతుంది. సో బీఏ బీకామ్ బీఎస్సీ లింక్స్ అన్ని కింద ఉంటాయి. సపోజ్ ఏమైనా లింక్ మిస్ అయినా మీరు మెన్షన్ చేస్తే అది యాడ్ చేస్తా, లేకపోతే ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ లిటరేచర్ కావచ్చు అవి కాలేవు, సో అవి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో అందరూ రిక్వెస్టింగ్ ఏంటంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మీరు ఇప్పుడే కాదు, మీరు డిగ్రీ అవ్వాలి, డిగ్రీ తర్వాత బీఎడ్ పీజీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు మీకు సమ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. సో రేపు ఒక్క ఎగ్జామ్ మంచిగా రాయండి. రేపు ఒక్క ఎగ్జామ్ రాస్తే మంచిగా మిగతా హ్యాపీ డేసే. రేపు లైక్ కొద్దిగా ఇంప్రాపర్గా రాశారనుకోండి అంత మూడ్ అంతా పోతుంది. కాబట్టి రేపు ఒక్కటి నైట్ వరకు కొద్దిగా 12-1 వరకు చదివి మార్నింగ్ 6-7కి లేచి ఒక్క 11-12 వరకు ఇచ్చినాయి మనం చెప్పిన క్వశ్చన్స్ అన్నదైనా కనీసం 30-40% ఆఫ్ క్వశ్చన్స్ అన్నిట్లో వస్తున్నాయి. అవి చదివినా మీరు పాస్ అవుతారు, పాస్ ఈజీ అవుతారు. కనీసం మీరు తెలంది కూడా ప్రాపర్గా రాస్తే. సో అందరు పాస్ అవుతారండి, ఏం టెన్షన్ అవసరం లేదు, పక్కా పాస్ అవుతారు అందరూ. సో అందరూ ఎన్ని మార్క్స్కి 80 మార్క్స్కి రాయమంటే 80 మార్క్స్కి రాస్తే పాస్ అవుతారు, 100కి రాస్తే 100. మరీ పాస్ మార్క్స్కి రాస్తే కొద్దిగా ఎవరో ఒకరు కొద్దిగా టైట్ కరెక్షన్ చేస్తే అప్పుడు పోవచ్చు, కానీ అందరు పాస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. సో అన్ని లింక్స్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బుక్స్తో చదవండి. ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, ఫైల్స్లో అక్కడ అన్నీ ఉంటాయి, అవి చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.